నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను రమేష్ మిద్దె. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలో సభ పెట్టుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన స్మరించుకోవడానికి. అయితే స్మరించుకోకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ సెక్రటరియట్ ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని గతంలో బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత అయితే పవర్లోకి కాంగ్రెస్ వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎలాగంటే ఆ ఆ ప్రోగ్రాంలో బడి పిల్లల్ని తీసుకొచ్చారు, స్కూల్ పిల్లల్ని. వాళ్ళ ముందే ఒక సీఎం స్థాయి అని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఘాటు వ్యాఖ్యలు అంటే బూతులు మాట్లాడారు ముఖ్యమంత్రి. ఎట్లా అంటే ఆ వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాము. మామూలుగా సాధారణంగా ఒక కార్యకర్తలో లేకపోతే పార్టీకి సంబంధించి ఎవరైనా ఏదైనా విమర్శలో ఏవో చేస్తే ఓకే, అంత పెద్దగా మీడియా కూడా పట్టించుకోదు. ఎందుకంటే వాళ్ళు కొట్లాడుతుంటారు కాబట్టి, ఆ మాటలు జారుతుంటారు కాబట్టి. కానీ సీఎం సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం పట్ల చాలా విమర్శలు వస్తున్నాయి. ఒకసారి చూద్దాం ఆ డైలాగ్స్ ఏంటి అనేది. వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల, లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్ర ఇక్కడ పాయింట్ నెంబర్ 1, కేసీఆర్ విగ్రహం పెడతామని ఎప్పుడు ఎవరు కూడా అనలేదు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు వదిలారు, ఓకే. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు దేశం కోసం చాలా సేవలు చేసి ఉండొచ్చు, అదే ఓకే. కానీ తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏంది అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్న. కనీసం తెలంగాణ పదం కూడా ఆయనకు తెలియదు, ఎప్పుడో ఏ ప్రస్తావన కూడా తెలియదు. అటువంటిది ఆయన విగ్రహము అటు అమరజ్యోతికి ఇటు సెక్రటరియట్కి మధ్యలో ఆయన విగ్రహం ఎందుకు అనేది ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్న. దానికి సమాధానము ఎలాగో ముఖ్యమంత్రి వివరణ ఇచ్చుకోలేదు. పైపెచ్చు ఇలాగా దేశం కోసం ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ పేరు మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఉప్పల్ స్టేడియం ఉంది, కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఆల్రెడీ తెలంగాణలో ఏ ఉండాలో అవి ఉన్నాయి. వీలైతే ఇంకా ఏదైనా కొత్త లైబ్రరీ కట్టో లేకపోతే ఇంకేదైనా ఏర్పాటు చేసో, ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేసో అది పెట్టుకోవచ్చు. కానీ ఎందుకు తెలంగాణ ప్రజానీకం సెంటిమెంట్ని దెబ్బతీసే విధంగా? ఎందుకంటే ఉద్యమాల మీద నడిచి ఉద్యమాలు చేసి నిరుద్యోగుల ప్రాణత్యాగం చేసి సాధించుకున్న రాష్ట్రం ఇది అని మనందరికీ తెలుసు. ఆ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎందుకు ఈ విగ్రహ ఏర్పాటు అనేది ఇక్కడ మీరు ప్రశ్నించుకోవాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిల్లల ముందల ఇంకొక వీడియో చూద్దాం. దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే పిల్లల ముందల సన్నాసి విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేది ఎప్పుడు, వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము? స్కూలు పిల్లల ముందల ఎట్లున్నదంటే పరిస్థితి ఏదో సరే కొద్దిగా లోకల్లో ఉండే లీడర్స్ ఏదైనా మాట్లాడిర్రు అంటే, ఏ సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లాడుకుంటూ మాట్లాడిర్రు అంటే అది వేరు. ఎందుకంటే సరే ఇక వాళ్ళు మామూలుగా లోకల్ రాజకీయాలు కాబట్టి ఏమో అనుకోవచ్చు. బడి పిల్లల్ని పిలిపించి వారి ముందల ఆ సన్నాసి లేకపోతే ఆ తాగుబోతూ ముఖ్యమంత్రి వాళ్ళు ఏమనుకుంటారు? తెలంగాణ సీఎము ఏంది మమ్మీ ఆ సన్నాసి అని ఇంటికో ఏం చేస్తారంటే ఆ సన్నాసి గిన్నాసి అని ఎవరిని పడతాలని అన్నారనుకోండి. ఎవరిని ఇన్స్పిరేషన్ చేసుకున్నారు బిడ్డ అంటే సాక్షాత్తు మా మూడు రంగుల జెండా బట్టి వచ్చిన రేవంత్ అన్ననే ఈ మాటలు అంటున్నాడు మమ్మీ అని ఇన్స్పిరేషన్కి తీసుకుంటే ఎటుపోతుంది సమాజం? తెలంగాణ సమాజం ఎటుపోతుంది? పిల్లలకు తెలవాల్సింది ఇప్పుడు ఈ జనరేషన్కి అయితే తెలంగాణ ఉద్యమమే తెలవాలి. కానీ సరే రాజీవ్ గాంధీ గురించి అంటే టెక్స్ట్ బుక్లలో ఉన్నది. తెలంగాణ ఉద్యమంకి ఇటువంటి రాజకీయ నాయకులు చెప్తే ఆడ ప్రత్యక్షంగా ఏది తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి చెప్తే అక్కడ వచ్చినప్పుడు చూడనికి ఆ పర్యాటకం కోసం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ విగ్రహం వెనుక ఉన్న కథ ఏంది, అసలు ఏంటిది అని ఒక ఆరాధిస్తారు.
దానివల్ల తెలంగాణ ఉద్యమం స్పష్టంగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ వాళ్ళు లోకల్ పీపుల్స్ చెప్తుంటారు కాబట్టి విస్తరిస్తూ ఉంటుంది ఆ నాలెడ్జ్ అనేది. అంతేగాని సరే రాజీవ్ గాంధీ పెట్టుకుంటే ఇందాక మనం అనుకున్నట్టు వేరే ఏ మోన్యుమెంట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేకపోతే దేనికైనా పేరు పెట్టుకోవచ్చు, ఒక కొత్త ఫ్లైఓవర్ కట్టి దానికి పెట్టుకోవచ్చు. కానీ సెంటిమెంట్ దెబ్బతీసే విధంగా కరెక్ట్ కావాలనే హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన అటు ఇట్లా దిగిర్రో లేదో 8 నెలల హామీలు నెరవేర్చేది లేదు, కానీ విగ్రహాలు పెట్టేది మాత్రము స్పష్టంగా కనబడుతున్నది. అంటే దాని మీద ఉన్న ఇంట్రెస్టు మిగతా దాని మీద రుణమాఫీ కోసం రైతులు క్యూలలో నిలబడితే మాట్లాడేది లేదు. ఓ దిక్కు కులగణన చేస్తా అని బీసీలు గలమెత్తి నిరసన చేస్తుంటే వాళ్ళకు ఆన్సర్ ఇచ్చేది లేదు. ఇక నిరుద్యోగుల సమస్యలు వినేది లేదు. ఇంకోటి ఆ నిరుద్యోగులు ఏమైనా డిమాండ్ చేస్తే వాటి పట్టించుకునేది లేదు. తాజాగా ఆ డిఎస్సి పేపర్ కూడా లీక్ అయిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దాని మీద ఒక చర్చ లేదు, దాని మీద స్టేట్మెంట్ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాలో కూడా సేమ్ ఒక 2-3 ఒక్కొక్క డిస్టిక్కి సంబంధించి ఒక్కో పేపర్ ఉండాలి, కానీ రిపీటెడ్ 19 క్వశ్చన్లు వస్తున్నాయన్నారు. దాని మీద మాట్లాడింది లేదు. ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్పమంటే ఏదైతే తెలంగాణకు మించిన ఇన్స్పిరేషన్ స్టోరీ ఏదైనా ఉంటుందా తెలంగాణ సమాజానికి? ఎక్కడెక్కడ విద్యార్థులు ఎన్ని బలిదానాలు, ఎంతమంది మేధావుల పోరాటం, ఎంతమంది జర్నలిస్టుల పోరాటము, ఎంతమంది కవులు, కళాకారులు, రచయితల ఆరాటము, పోరాటము, అక్షరాలతో ప్రతి ఒక్క పాటతో నా గజ్జగట్టి గద్దరన్నని అడిగినా చెప్తారు కదా. ఇంతకుముందు మీరు ఆదర్శంగా మీరు దగ్గరుండి గద్దరన్న అంటే ఇష్టం అన్నారు, ఆ గద్దరన్నని అడిగినా చెప్తారు కదా. జాతీయ గీతం రాసిన అందశ్రీని అడిగినా చెప్తారు కదా. తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న ప్రాముఖ్యత ఏంది, తెలంగాణ ఉద్యమం గురించి ఏంది అనేది. కానీ సరే రాజకీయాలు మాట్లాడాలంటే అదొక పద్ధతి ఉంటుంది, అదొక వేదిక ఉంటుంది అనేది ఎందుకు మర్చిపోయారు ముఖ్యమంత్రి గారు అని పూర్తిగా స్థాయిలో సోషల్ మీడియాలో ప్రశ్నలు, విమర్శలు, ఇవన్నీ నెటిజన్స్ అంతా విమర్శిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. వీటికి ఏం సమాధానం చెప్తారు? స్కూల్ పిల్లల్ని ముందల పెట్టుకొని అటువంటి మాటలు తగునా అనేది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఏదైతే తాము మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో తాము అధికారంలోకి రాగానే ట్యాంక్ బండి మీద ఉన్న చెత్తంతా తొలగిస్తామని కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. అయితే ఈ తెలంగాణలో సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ విగ్రహ రాజకీయాలు ఎందుకు, ఈ విగ్రహ రాజకీయాలను కొత్తగా ఎందుకు సృష్టిస్తున్నారు, అసలు ఆ విగ్రహ స్థాపనకి దాని నేపథ్యం ఏంది అనేది కూడా ఎవరికి అర్థమైతలేదు. అటు చుట్టుపక్కల తిరుగుతుంటే రాజీవ్ గాంధీ ఏంది, మామూలుగా మనము ఇక్కడ హైదరాబాద్లో చాలా ప్లేస్లలో చూస్తూ ఉంటాం. అంతేందుకు ఇవాళ సోమాజిగూడలో మీరు పూలమాల వేసి ఆ చిన్న సమావేశం పెట్టుకున్న దగ్గర కూడా రాజీవ్ గాంధీదే కదా. ఇట్లా చాలా ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, కొన్ని రహదారులకు పేర్లు ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. తెలంగాణలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా ఉన్నది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. దానికి బీఆర్ఎస్ పాలనలోకి వచ్చినాక కూడా మార్పు చేయలేదు. ఎందుకంటే పెట్టిర్రు మహనీయుల పేర్లు అనుకొని దాన్ని స్వాగతించరు. మీరు అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఏ చరిత్రను మారుద్దామని, ఏ కొత్త చరిత్ర లిఖిద్దామని ఈ ఆరాటం అని ప్రశ్నలు సంధిస్తున్నారు మేధావులు. అలాగే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోండి అంటూ గలమెత్తుతున్నారు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు.